അവിടെയാണ് സാർ. കളത്തിൽ മാധവൻ ഇല്ലേതമ്മ? ആരാ സാറേ? കളത്തിൽ മാധവൻ ഇല്ലു. ആ വീട് തന്നെ സാറേ, അങ്ങേ അറ്റം. ആയില്ല. ഈ ബോട്ടിൽ വെള്ളച്ചാമ? ആ ബോട്ടിൽ പോ സാറേ, ഇതിൽ തന്നെ പോവാ. താങ്ക്സ് അമ്മ. సార్ జాగ్రత్తగా రండి సార్. മാധവൻക്ക് ഈ ലോക്കലിൽ എനിക്ക് അവരുടെ ഫ്രണ്ട്സ് ഉണ്ടാറോ അമ്മ? അവൻ പഠിച്ചതും വളർന്നതും ഒക്കെ ചെന്നൈയിലാ. ആള് മാത്രം മലയാളി, പക്ഷെ തമിഴ് നന്നായിട്ടറിയാം. എങ്ങനെ ബുദ്ധി മറഞ്ഞതോ ഇങ്ങനൊരു കള്ളം ചെയ്തിരിക്കുന്നു. എവിടെയോ ഒളിഞ്ഞിരുന്നിട്ട് എന്നെ കാണാനായിട്ട് ആളുകളെ അയക്കുക. കുറച്ചു ദിവസം മുമ്പ് തേനിയിലിരുന്ന് രാധാകൃഷ്ണൻ എന്ന് പറഞ്ഞിട്ട് ഒരാൾ വന്നിരുന്നു. അവനു രാധാകൃഷ്ണ? പാവം, നല്ല പയ്യനാ. എന്റെ മോൻ മാധവൻ അവനെയും പറ്റിച്ചു. നിങ്ങളുടെ ഫോൺ നമ്പർ ഒന്ന് തരൂ. അവൻ ഇവിടെ വന്ന് ഞാൻ ഉടനെ വിവരം അറിയിക്കാം. సరే అమ్మా, వస్తామ్మా, ఉంటాం. അമ്മേ, സൈക്കിളിൽ ടയർ പഞ്ചറായി തോന്നുന്നു. എക്സാമിന് ലേറ്റ് ആവും. ഇപ്പൊ എന്താ ചെയ്യാ നോക്കി. പിന്നെ രാധാകൃഷ്ണ, ക്രിസ്റ്റിയുടെ സൈക്കിൾ ടയർ പഞ്ചറായി. മോളെ ഒന്ന് സ്കൂളിൽ കൊണ്ട് വിടുവോ? బుద్ధిముట్టావిల్లెల్లో. చాచా, నా కూతురైతే తీసుకెళ్లి దింపనా? ఇదిగో వస్తున్నా. ചേട്ടന് കുട്ടികളുണ്ടോ? ఇద్దరున్నారు. నీకు అన్నయ్య, ఓ చెల్లెలు. నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు పరిచయం చేస్తానులే. ఓ, ఇങ്ങോട്ട് വരുവോ? చెప్పండి సార్. నేను రేపు ప్లాన్తో సైట్కి వచ్చేస్తాను సార్. అమ్మా చెప్పు నాన్న. ఇంజనీర్ మొదటి నెల జీతం ఇచ్చారు. ఆ డబ్బులతో నీకు దుద్దులు కొన్నాను. ఇదిగో అమ్మా. రేరే, చల్లగా ఉండరా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? వడ్డీయే లేకుండా బాయన్న అప్పిచ్చాడు. ఆ అప్పు మనం తీర్చపోతే ఎలా? అమ్మా, అన్నయ్య ఎంతో ప్రేమగా దుద్దులు కొనుక్కొచ్చాడు. వద్దని చెప్పకమ్మా. నాతో చదువుకునే అమ్మాయిలందరూ మీ అమ్మ దిద్దులు కూడా లేకుండా ఉందని అనేటప్పుడు అవమానంగా ఉందమ్మా. దీనికి కారణం నువ్వా? కాదమ్మా. చూడు బాబు, బాయన్న మాత్రం లేకపోతే మీరు ఈ స్థితిలో ఉండేవారే కాదు. ఆయన దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలి. ఇప్పుడు నాకు ఈ దుద్దులు అక్కర్లేదు. నువ్వు వెంటనే కొట్టుకెళ్ళి ఇవి ఇచ్చేసి డబ్బు తీసుకురా. బాయన్న దగ్గరికి వెళ్ళొద్దాం. సరే అమ్మా. జాగ్రత్తగా దిగమ్మా. రానా అన్న. రండి రండి రండి. ఆశీర్వాదం ఆశీర్వదించు మావయ్య. మనిషి కాళ్ళ మీద పడకూడదురా. నీ కాళ్ళ మీద పడొచ్చన్నా, తప్పులేదు. నేను కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది మావయ్య. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగం కూడా దొరికింది. మొదటి నెల జీతం ఇచ్చారు. అందుకే అమ్మ మిమ్మల్ని కలవాలంది. నువ్వే గనుక ఈ సాయం చేసుండకపోతే నా బిడ్డ పైకొచ్చేవాడు కాదు. మేము మీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామో చెప్పండి మావయ్య. మీ అప్పుని కొంచెం కొంచెంగా నేను తీర్చేస్తాను. ఓ, నా దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తావా? ముందెళ్ళి మీ నాన్న అప్పు తీర్చరా. పో. ఇప్పుడు ఎందుకు మావయ్య ఆయన గురించి మాట్లాడతారు? ఆయన మమ్మల్ని నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోయారుగా. నీకు నీ కుటుంబానికి తెలియని నిజాలున్నాయి బాబు.
ఊరు నుండి పారిపోవడానికి ముందు మీ నాన్న నన్ను వచ్చి కలిశాడు. ఎవరో ఎవరో ఏ కృష్ణ, ఏయ్ ఏయ్, నేను పోలీసులు వెతుకుతున్నారా? ఉదయం నుంచి 2-3 సార్లు నా కొట్టు కూడా వచ్చారు. బాయ్ నువ్వురా, ముందు కూర్చో. బాయ్ మోసపోయాను బాయ్. మాధవన్ సార్ కనపడడం లేదు. అయ్యో, సరే సరే, ఇకపైన ఈ ఊళ్ళో ఉండలేను. ఒక్కడు నా మాటకు మర్యాద ఇవ్వడు. పేరు పోయింది, నమ్మకం పోయింది, ఏ పని చేసుకోలేను. అది కాదురా కృష్ణ, నన్ను చెప్పని. నేను ఇక్కడే ఉంటే నా కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు. నా పిల్లలు చదువుకోలేరు. ఇంకో 5-6 ఏళ్లలో పెద్దవాడి చదివి గట్టెక్కేస్తాడు. ఇప్పుడు నేను కొంచెం తొందరపడితే నా పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు 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 నా పిల్లలు ఏ కూలి పనో నాలి పనో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బాయ్, ఏం కాదు, ఊరుకోరా. బాయ్ బాయ్, నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి డబ్బులు పంపిస్తాను బాయ్. నువ్వు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి నా పిల్లల్ని చదివించి బాయ్. వాళ్ళతో నేను ఇచ్చానని చెప్పొద్దు. చెప్తే చదువు పాడు చేసుకొని నన్ను వెతకడం మొదలు పెడతారు. ఓ 5-6 ఏళ్లే పారిపోయిన తండ్రి మీద కోపంతో పట్టుదలతో చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు బాయ్. నేను చదువుకోలేదు, నిశానిని కాబట్టి మోసపోయాను బాయ్. బాయ్ 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 బాయ్, చెమటొచ్చి సంపాదించి కట్టిన ఇల్లు బాయ్ లాగేసుకుంటారు బాయ్. తలదాచుకోవడానికి ఇల్లు చాలా ముఖ్యం బాయ్. నా పిల్లలు ఇల్లుంటే పడుకొని లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తారు బాయ్. ఇదిగో నా ఇంటి పత్రం. సమయం వచ్చినప్పుడు నువ్వే సావిత్రి చేతికి ఇవ్వు బాయ్. బాయ్ బాయ్, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను బాయ్. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో బాయ్. ఎప్పుడు అల్లా నీకు తోడుగా ఉంటాడు రా. చూసుకో బాయ్. ఎన్నేళ్ళుగా పంపుతున్నాడు? వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఓ 7-8 ఏళ్ళు పంపించాడు. ఈ మధ్య 4-5 మాసాలుగా పంపలేదు. ఏమైందో తెలియలేదు. అందరికీ కలిసి వచ్చే కాలం వస్తుంది ఇన్షా అల్లా. వాడిప్పుడు ఊరికొచ్చే టైం అనుకుంటాను. అప్పుడప్పుడు నాతో మాట్లాడతాడు. హలో భాయ్, నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నీ కూతురు పెద్ద మనిషి అయింది కృష్ణ. పిల్లల్ని భద్రంగా చూసుకో.